ఇండియా రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఇక ఎవరి మీద ఎవరు కాల్పులు చేసుకోవద్దు అన్నారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్ర దేశాన్ని నమ్మొచ్చు అంటారా? నమ్మడం ఎందుకు? ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈసారి ఏదో కొత్తగా నమ్మేసి వాళ్ళు ఏదో మనకేదో మేలు జరిగిపోద్ది, లేదంటే ఈ ఉగ్రవాదం అయిపోద్ది, దేశం బాగుపడుతుంది. ఎందుకంటే గత 70-80 ఏళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ వక్ర బుద్ధి ఎలా ఉందని చేసి మనం చూసాం. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, కుక్కతో ఒక ఇలా ఉంటది, ఇలా నువ్వు ఎంత పెళ్లి చేసినా కానీ అయితే తిరుగుతుంది. అలాగే పాకిస్తాన్ కూడా గతంలో వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలన్నారు, ఇచ్చారు. ఆ తర్వాత సరిపోలేదని చెప్పి ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ను పెట్టుకొని మన మీద ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో కానీ, పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ దొరికితే అక్కడ బాంబు బ్లాస్టులు చేస్తుంది. మరి ప్రత్యేక దేశం వచ్చినప్పుడు కూడా ఎందుకు దాడి చేస్తుంది? వాళ్ళ బుద్ధి వంకర కాబట్టి చేస్తున్నారు. మరి ఇన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయినా కూడా మన ఇండియన్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ ఒప్పందానికి ఒప్పుకుంది అనుకోవచ్చు? ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం ఒప్పందానికి ఇంకా ఒప్పుకోలేదండి. ఇక్కడ మన డిమాండ్స్ కూడా ఉన్నాయండి. మన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఈ తీవ్రవాదుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, 2-3 ఉన్నారు కదా, వాళ్ళని మాకు అప్పచెప్పాలని ఉంది ముఖ్యంగా. రెండోది, పాకిస్తాన్కి ఇప్పుడు ఏదైతే పీఓకే అని చెప్పి ఆక్రమించిన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇంకా వాళ్ళు వదిలేయాలి, ఆ సరిహద్దుల్లోకి రాకూడదు, మనకి కలిపేసుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు మన డిమాండ్లు మనకున్నాయి. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ల కంటే కూడా మన డిమాండ్లే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? యుద్ధం ఆపడం తప్పితే వాళ్ళ డిమాండ్ ఏం లేదు. రెండోది వచ్చి సింధు నదీ జలాలు మాకు విడుదల చేయండి అని అన్నారు. ఇప్పుడు అది విడుదల చేయాలంటే వీళ్ళు వీటికి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో, మన వాళ్ళు శుభ్రంగా ఆల్రెడీ గేట్లు మూసేసి అక్కడ కూర్చున్నారు. ఒక 6 నెలలు, 1 సంవత్సరం టైం పడుతుంది. కానీ సన్నగా ఇప్పటికే పాకిస్తాన్ అంతా కూడా ఎడారి ప్రాంత సగం, మిగతాదంతా కూడా పోద్ది. ఇప్పటికే తినడానికి లేక రొట్లు కలుసుకుంటూ అవి ఇవి ఉన్నది లేక చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకా దారుణం అయిపోద్ది. అప్పుడు మనం చేయవసరంలా. ఇప్పుడు ఒప్పందం తెగిపోయిందంటే నా అభిప్రాయం ప్రకారం రేపు పొద్దున్న పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తారు, ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తారు, ముఖ్యంగా తీవ్రవాదుల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం చెడ్డదే, ఒప్పుకుందాం. కానీ అందులో కూడా ఖాతా కోత ఎక్కడో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా, న్యాయంగా బతికే వాళ్ళు ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళకి ఏదో ఒక రోజు సహనం చచ్చిపోయి వాళ్ళే గవర్నమెంట్ మీద వ్యతిరేకం చేస్తారు. కానీ ఏంటంటే ఒక టైం పడద్దు. ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు? ముఖ్యంగా మన దేశం అనేది చాలా కీలకమైన దేశాలతో మనకి అగ్రస్థానం ఉంది. ఇప్పుడు టాప్ 10 లిస్ట్ తీసుకోండి, ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాల లిస్ట్ తీసుకుంటే టాప్ 10లో ఇండియా ఉంది. దానికి సంబంధించి కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా కట్టుబడి ఉండాలి. మనం ఏదో పెద్ద దేశం అని చెప్పి మనకేదో డబ్బు ఉంది, లేదంటే పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే కుదరదు కదా. మనతో పాటు ఆర్థికంగా ఎదగవలసిన దేశాలు కొన్ని 100 దేశాలు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఆ దేశం ఏం చెప్పుద్ది, ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఏం చెప్తారని చెప్పి మోడీ గారు ప్రస్తుతానికి ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. మన సైడు కొన్ని ఒప్పందాలు పెట్టారు అక్కడ. అవి ఇంకా ఫుల్ఫిల్డ్గా వాళ్ళు ఒప్పుకుంటాం అనలేదు, మన వాళ్ళు వన్ సైడ్గా ఓకే అయిపోయిందని చెప్పలేదు కదా. ఇక్కడ ఉగ్రవాదులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఇక్కడ ఉగ్రవాదులు మనకు అప్పచెప్పి, ముఖ్యంగా పీవీకే మనకు అప్పచెప్తే ఓకే, లేదనంటే ఇంకా వాళ్ళు పోయినట్టు. ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు. కానీ చాలామంది నేను ఓపెన్గా చెప్తున్నారు, మోడీ గారికి నీతులు చెప్తున్నారు. మోడీ గారికి నీతులు చెప్పే అంత స్థాయి అయితే మీది కాదు. కనీసం ఓపెన్గా చెప్పాలంటే ఆయనకి వచ్చినప్పుడు మీరు ఇంకా భూమి మీదకి వచ్చినట్టు లేరు. నేను చాలా ఓపెన్గా చెప్తాను.